నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లుగా 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చు అనే విషయాన్ని చమురు సంస్థలు తేల్చేశాయి. గత కొంతకాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్న ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుదల మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్కు సగటున ₹3, డీజిల్ లీటర్కు ₹3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ఈ ధరలు శుక్రవారం మే 15 ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు బంకుల వద్దకు వెళ్లేసరికి కొత్త ధరలు దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $110 మార్కును దాటడం, ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడం, గత కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు రోజుకు 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఈ భారం వేసినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోలుపై ₹3 పెరగడంతో కొత్త ధర 97.77 చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ₹3.10 పెరిగి ₹106.64 వద్ద విక్రయించబడుతోంది. కోల్కతాలో ₹3.29 పెంపుతో 108.74 చేరింది. చెన్నైలో ₹3.10 పెంపుతో 103.90కు ధరలు చేరాయి. హైదరాబాద్ లో అత్యధికంగా ₹3.39 పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర ₹110.89కు చేరింది. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గుంటూరులో లీటర్కు పెట్రోల్ ₹112.64 నమోదయ్యి దేశంలోని టాప్లో ఉంది. బెంగళూరులో ₹106.17, తిరువనంతపురంలో ₹110.75గా కొత్త ధరలు నమోదయ్యాయి. డీజిల్ ధరల పెంపు కూడా ఇలాగే ఉంది. ఇక డీజిల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. న్యూఢిల్లీలో లీటర్కు డీజిల్ 90.67 కాగా హైదరాబాద్ లో ₹3.26 పెరిగి ₹98.96 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో ₹100.34గా ఉండగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ₹93.14గా ఉంది. కోల్కతాలో ₹95.13గా ఉంది. ఇక చెన్నైలో చూసుకున్నట్టయితే గనక ₹95.47గా ఉన్నాయి. అత్యధికంగా తిరువనంతపురంలో డీజిల్ ధర ₹99.63కు చేరువైంది. స్థానిక వ్యాట్ డీలర్ కమిషన్ల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.